ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది. పెన్గంగా నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అనుమతి లేకుండా రోజు వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో గుట్టలుగా ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. తరంగిణి ఇక్కడ ఆదిలాబాద్ దగ్గర ఉన్నటువంటి అంటే ఆదిలాబాద్ జిల్లా తర్వాత మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నటువంటి ఒక పెనుగంగా తీరం నుంచి ఇసుకను కొంతమంది అక్రమంగా తరలించుకుపోతున్నారు. రోజు నిత్యం 200 నుంచి 300 ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి తరలిపోతుంది. అంటే భవన నిర్మాణ రంగంకు కావచ్చు, లేదంటే ఈ యొక్క ఏవైతే ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఒక సిమెంట్ తయారీ పరిశ్రమలు, అంటే సిమెంట్ బ్రిక్స్ కానీ లేకపోతే టైల్స్ కానీ, వీటన్నిటికీ కూడా ఇసుక అనేటటువంటి ముడి సరుకు చాలా ప్రధానంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాటికి ఇసుకకు డిమాండ్ అనేది రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఈ డిమాండ్ ని ఇసుకకు పెరుగుతున్న డిమాండ్ క్యాచ్ చేసుకునేందుకు కొంతమంది అక్రమంగా, అంటే ఎలాంటి అనుమతి లేకుండా, అంటే అధికారులను సంప్రదించినప్పుడు ఏ రీచ్ నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా ఇసుకకు అంటే పర్మిషన్ లేదు, టెండర్లు అయితే దేనికి లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడి నుంచి మాత్రం రోజు వందలాదిగా ఇసుక ట్రాక్టర్లో తరలిపోతుందని చెప్పేసి ఆ పెనుగంగ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళంతా కూడా మన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రోజు ఇలా ఇసుక తరలిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఎవరైతే ఈ యొక్క అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారి మీద అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. తరంగిణి. థ్యాంక్ యూ సత్యనారాయణ.